దొంగ ఏడుపులు నంగనాచి మాటలతో అది మీ మనసును కట్టివేసింది. నేను అమెరికాలో ఉన్నప్పుడే సాగించి ఉంటుంది. శివ చిన్నపిల్ల కదా అని మీరు ముద్దుగా చూస్తే మీ ఎదుటే మీ కళ్ళు కప్పియే పరాయి వాడుతూ కులికింది. కులట భాను, ఇంకా నా చీకటి జీవితం ఇక మనం వెలుగులో దర్జాగా భార్యాభర్తగా తిరగొచ్చు. ఉన్నదంతా ఇచ్చేసాను, ఇక నా దగ్గర ఏముంది? ఎంత ఇచ్చినా తరగనిది, ఆశ తీరనిది, తృప్తి కలగనిది ఒకటి ఉందిగా. ఏరా రాజు, స్కూటర్ చెడిపోయిందా? స్కూటర్ కాదురా, నీ మతి చెడింది, నీ గతి చెడింది. మర్యాదగా దిగు, అటు ఇటో తెలుసుకుందాం. ఏమిట్రా తెలుసుకునేది? ఇద్దరిలో ఎవరు చావాలో ఎవరు బ్రతకాలి. ఒక అమ్మాయిని పెళ్లి అడిగి నట్టేట్లో ముంచాం. ఇప్పుడు ఒక పెళ్లి కాని పిల్లని మోసం చేసి నాశనం చేయడానికి తయారయ్యా ఉంటారు. అది నా ఇష్టం, ఆ అమ్మాయి ఇష్టం. మధ్య నువ్వు నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది. నీ డబ్బుతో హోదాతో ఆవును మభ్యపెట్టి మచ్చు చల్లి. ఏంటిది? ఏషం చూస్తే దొరబాబుల్లో ఉన్నారు, బుద్ధులు చూస్తే చిల్లర రకమా? ఇలా నడురోళ్ళు తన్నుకుంటారా? అరే మీకు ఏదైనా తగాదా వస్తే నా అలాంటి పెద్ద మనిషిని పిలిచి అయ్యా ఈ సంగతి తగు తీర్తాము, అంతేగాని ఇలా తన్నుకుంటారా? తీసుకోండి అయ్యా, రండి బాబు, నువ్వు కూర్చోవయ్యా, కూర్చో ఎలా కూర్చో కూర్చో. రే రాజు, నీ అంత చూస్తాను రా. ఏమిటా నువ్వు చూసేది? నేను చూస్తాను నీ బతుకు. ఏమిటయ్యా రోడ్డు మీద కూడా ఎలా బండి తోలబడి తేల్చుకుంటానంటావైతే ఏంటో తేల్చుకునేది? నువ్వు స్టార్ట్ చెయ్యి, తోలవయ్యా, పోనీ అండి పోనీ. ఏం కాలం వచ్చిందయ్యా ఇది? పిల్ల కోసం నడి రోడ్లో తన్నుకుంటున్నారు దొరబాబులు. బాగుందిరా ఇది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో, కమ్ ఇన్. అవును, ఆ రాజుగాడు నిన్ను ప్రేమిస్తున్నాడట, నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు. అసలు ఏం జరిగింది? వాడు మన మీద చేడీ పని చేస్తున్నాడు. కుక్కల మన వెంటబడి అంతా కనిపెడుతున్నాడు. ఏం జరిగిందో తెలుసా? నడి రోడ్డులో కారు ఆపి బ్రూట్ల దెబ్బలాటకు దిగాడు. వాడిని డిస్మిస్ చేస్తున్నాను. ఉత్తరం టైప్ చేయి. అవసరం లేదు, నేనే రాజీనామా చేస్తున్నాను. అహంకారం నీ పదవిలో ఉంది, అవినీతి ఆ అందంలో ఉంది. ఇద్దరి మధ్య నీతికి నిజాయితీకి తావులేదు. వస్తా. కానీ ఒక్క విషయం, నాకు జరిగిన అవమానానికి ఫలితం నా చేతుల్లోనే అనుభవిస్తారు. జాగ్రత్త. గుడ్ ఈవినింగ్ సార్, మీ గురించే వస్తున్నాను. ఏమిటయ్యా 6 నెలలైంది కేసు నీ చేతుల్లో పెట్టి, ఇంతవరకు అతిగతి లేదు. ఎవరు అన్నారు? మీరు అనకూడదు. విడాకుల కేసు అంటే విసిచేస్తారు. అది ఇక్కడే కాదు, యావత్ ఆంధ్రదేశంలో కూడా భార్యాభర్తల్ని కోర్టు ద్వారా విడదీయాలంటే మన తర్వాతే. ఎన్ని ఫ్యామిలీస్ విడదీశాను, ఎంత ఫైలు. అంతకెందుకు, మా తమ్ముడి విషయంలో వియ్యాల వారు లాయర్ని మద్రాసి తెప్పించారు. ఆడించేశాను. పైసా భరణ లేకుండా కేసు ఓకే. నీ పురాణం ఆపి అసలు సంగతి చెప్పవయ్యా. ఏముంది, మీ భార్య సీతకి కడుపు. ఏమిట్రా, ఎవరి గురించి నువ్వు చెప్పేది? ఇంకెవరు, నీ మరదలు. అది ఇప్పుడు గర్భిణి. ఏం మాటలు అవి? నమ్మలేదు. అవును, ఇల్లాల్లో గృహలక్ష్మిని వెనకేసుకొచ్చారు కదా, ఎలా నమ్ముతారు? ఇంటికి తీసుకురావడం ఇష్టం లేకపోతే మానే, అంతేకాని లేనిపోయి అభాండాలు మాత్రం వేయకు. నేను కాదు వేసేది, అలా బయటికి వెళ్ళి విను. ఊరంతా కోడై కూస్తుంది. తప్పు, సీత అమాయకురాలు, అన్యం పుణ్యం ఎరుగనిది. వదిన, తెల్లనివన్నీ పోవాలనుకునేదాన్ని, లోతు గుండెల్లో ఉండే మాలిన్యం నీకెలా తెలుస్తుంది? దొంగ ఏడుపులు నంగనాచి మాటలతో అది మీ మనసును కట్టివేసింది. నేను అమెరికాలో ఉన్నప్పుడే సాగించి ఉంటుంది. శివ చిన్నపిల్ల కదా అని మీరు ముద్దుగా చూస్తే మీ ఎదుటే మీ కళ్ళు కప్పియే పరాయి వాడుతూ కులికింది. కులట పెళ్ళాం గనక ఇంట్లో నుంచి గెంటి వేసే అధికారం నీకుందేమో, కానీ ఏ పంచనో తల దాచుకుని గుట్టుగా జీవితం గడిపే ఆడబిడ్డపై అభాండాలు వేసి అవమానించే అధికారం నీకు లేదు. నాకు తెలుసు వదినా, నీకు కోపం వస్తుందని. సాటి ఆడదాన్ని అవమానిస్తే బాధపడే హృదయం నీది, కానీ ఇది నేను కల్పించింది కాదు. నీ సాక్షిగా నిజం. కావాలంటే ఒక్క నెల పోయి అదే రుజువుతుంది, అప్పుడు నువ్వే నమ్ముతావు. భగవంత సార్.
సీత అక్క నా బ్రతికి ఇంకేం కావాలక్క నిన్నింత నేను ఎలా మోయాలి సీత ఏమిటిది నీకేం భయం లేదు నేనున్నాగా ఏం చేస్తావు తల్లి నువ్వు మాత్రం ఏం చేస్తావు ఇది ఒకరు చేసేది మరొకరు తుడిచేసేది కాదమ్మా నా పాపమే దాన్ని ఇలా పీడిస్తోంది బ్రతికినంత కాలం అవమానాలు వాపనిద్దరు అనుభవించాల్సిందే బాబాయ్ నేను ఏ కన్య పిల్ల జీవితం నాశనం చేశాను నా బిడ్డ జీవితం ఇలా అయింది అంతేనమ్మా అంతే బాబాయ్ సీత కోసం నా ప్రాణాలైనా ఇస్తాను నా మాట నమ్మండి నేనంతా చక్కబెడతాను భాను ఒకసారి లేరా ఏమిటమ్మా ఏముంది ఇదేం బొమ్మలాట అనుకున్నావా దాని మానాన దాని బ్రతకనివ్వక ఇది ఒకటి తెచ్చిపెట్టేవి నేను చేస్తాను నేను చక్కబెడతాను అంటున్నావు ఏమిటే నువ్వు చేసేది ఉత్తికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందట నీ బ్రతుకును చక్కబెట్టుకోలేని దానివి దాని బ్రతుకును బాగు చేస్తాను బయలుదేరావు అమ్మా ఇప్పుడేం మునిగిపోయింది సీత కాపురం చేసింది దాని భర్తతో ఆ మాట ఎవరికి చెప్తావు ఎవరిని నమ్మిస్తావు అసలు నీ మాట ఎవరుగాని ఎందుకు నమ్మాలి నువ్వు చేసిన ఈ దొంగచాటు పనికి రుజువే ఉంది చివరకు ఆయనైనా నమ్మించగలవా నువ్వు అర్థం బద్ధం లేని పనులు చేసి పైగా బాధిస్తున్నావా ఇప్పటికే ఊరంతా పొక్కిపోయింది అది తలెత్తుకోలేకుండా ఉంది దాని నెత్తిని నిప్పులు పోసావు దేవి ఏం చేస్తావో చెయ్యి డ్రైవర్ మన టైపిస్ట్ భానుమతి ఇంటికి పని త్వరగా ఏరా ఖరాబ్ చేసావు కారు ఇంకా కదలదు బాబు ఏ ఒళ్ళు పొగర కింద కాదు బాబు కళ్ళు మూసుకుపోయి ఎవరికిరా నీకు ఏం కూసావురా బాబు నువ్వు పెళ్ళైన వాడు ఆ అమ్మాయి పెళ్లి కావాల్సిన పిల్ల క్షణికమైన నీ మోజు కోసం ఆ అమ్మాయి జీవితం నాశనం చేయబోకు బాబు నాన్ సెన్స్ ఆ అమ్మాయి బ్రతికేదిరా బాబు నీకేం తెలుసు ఈ రోజు నేను మేనేజర్ని నా వెంట తిరుగుతుంది రేపు ఇంకో మేనేజర్ వస్తాడు వాడి వెంట తిరుగుతుంది దుర్మార్గుడు ఏం కూసావురా ఆ అమ్మాయి ఎవరు అనుకున్నావురా నా బిడ్డ నా బిడ్డ నిన్ను నిన్ను నిన్నేం చేస్తాను నా బిడ్డ డ్రైవర్ వేధ బిడ్డట బిడ్డ భాను ఏమిటి ఇలా వచ్చేసారు ఏ అభ్యంతరమా అబ్బే లేదు భాను ఏమిటండి ఏమిటండి అబ్బా ఏమిటండి అల్లరి ఎవరైనా చూస్తే ఎవరు చూసినా మరేం పర్వాలేదు నీకు శుభార్త పట్టుకొచ్చాను ఏమిటండి అబ్బా ఆశ చెప్తేనిస్తా చెప్పండి ముందు ఇవ్వండి అబ్బా, చెప్పండి ముందు ఇవ్వండి వస్తున్నానమ్మా త్వరగా వచ్చాయి అక్కడ కూర్చున్నావు సీత మీ వారు వచ్చారు. కంగారు పడుకో నా చెప్తా ముందు చీర మార్చుకో నాకేదో భయంగా ఉందక్క చూడు ఇప్పుడే ధైర్యంగా ఉంది ఆయన ఏదో శుభవార్త చెప్తానన్నా అది ఏమిటో తెలుసుకో సరేనా తొందరగా కానీ భాను ఇంకా నా చీకటి జీవితం నాన్సెన్స్. ఇక మనం వెలుగులో దర్జాగా భార్యాభర్తగా తిరగొచ్చు ఏదో శుభవార్త చెప్తానన్నారు ఏమిటండి ఏమిస్తావో ముందు చెప్తేనే ఉన్నదంతా ఇచ్చేసాను ఇక నా దగ్గర ఏముంది ఎంత ఇచ్చినా తరగనిది ఆశ తీరనిది తృప్తి కలగనిది ఒకటి ఉందిగా అబ్బా అసలు సంగతి ఏమిటో చెప్పండి భాను నా పెళ్ళం లేదు అది ఇప్పుడు గర్భిణి ఊరంతా తెలిసింది దేవాంతపురా ఇన్నాళ్ళు తోటమాడు సరదాలు ఎవరితోనో సాగిస్తున్నాను ఈనాడది బయటపడింది భాను ఏమిటిది ఎందుకలా ఏడుస్తున్నావు ఆ దరిద్రం వదిలిపోయినందుకు సంతోషపడాలి వద్దండి అలా అనకండి అన్యాయంగా అలా అనకండి ఏమిటి న్యాయం మొగుడు వదిలేశాడు కదా ముసుగేసుకుని మూల కూర్చోకుండా పరాయవాడితో సరసాలాడుతుందా నీతి నియమం లేకుండా పతనం అయిపోతుందా చిచి కడుపట కడుపు అవమానం అప్రతిష్ట లేదండి నేను అలాంటి దాన్ని కాను నేనే పాపము ఎరగను భాను నేను భాన్ని కానండి సీత మీ సీత నువ్వా
దాన్ని నాశనం చేస్తాను. ఏమండి అక్కనే వనకండి. నా కోసం నా కాపురం నిలబెట్టాలని ఇంత చేసి మోసం, దగ, దగులు బాజీ. ఏమిటి అదని నా కళ్ళు కప్పి చీకట్లు ఇంత నాటకం నేను నోరుకెప్పాను. నిన్ను సన్నాసం చేయించి అవుతాను. వదిలే. నాకు జరిగిన అవమానానికి అన్యాయానికి ప్రతీకారం తీసుకొని తీరుతాను.